నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. లవర్స్ ఎంతగానో ఎదురు చూసే ఫిబ్రవరి 14వ తేదీ వచ్చేసింది. ఈ రోజు ఇష్టమైన వారిపై తమ ప్రేమను చాటుకునే రోజు. ఈ రోజు ఎక్కడ చూసినా ప్రేమ జంటలు సందడి చేస్తూ ఉంటాయి. ఆగ్రాలోని తాజ్ మహల్ దగ్గరైతే రద్దీ మామూలుగా ఉండదు. ఈ రోజున ప్రేమికులు ఒకరికొకరు తమ ప్రేమను వ్యక్తం చేసుకుంటారు. ఏడాదిలో ఇద్దరి మధ్యన వచ్చిన మనస్పర్ధలకు ఈ రోజు ఫుల్ స్టాప్ పడుతుంది. చాలా మంది ఈ రోజు తమకు నచ్చిన వారికి ప్రపోజ్ చేస్తారు. నిజానికి ఫిబ్రవరి 14న మాత్రమే వ్యాలంటైన్స్ డే ఎందుకు జరుపుకుంటారో చాలా మందికి తెలియదు. ప్రేమికుల రోజు సందర్భంగా ఈ రోజు ఆ విషయం గురించి చూద్దాం. వ్యాలంటైన్స్ డే స్టోరీ రోమ్కు చెందిన వ్యాలంటైన్ అనే వ్యక్తికి సంబంధించింది. రోమ్ను పరిపాలించే క్లాడియస్ అనే రాజు ప్రేమకు వ్యతిరేకి. ప్రేమ వివాహం పురుషుల తెలివితేటలు బలాన్ని నశింపచేస్తుందని అతడి నమ్మకం. అందుకే తన రాజ్యంలో ప్రేమ పెళ్లిళ్లను నిషేధించాడు. కానీ అతడి సైన్యంలో పనిచేసే వ్యాలంటైన్ అనే వ్యక్తి రాజుని ఎదిరించి ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. రాజు నిర్ణయం సరైంది కాదని చాలా మంది సైనికులకు ప్రేమ పెళ్లిళ్లు జరిపిస్తాడు. దీంతో రోమ్ రాజు అతనికి మరణశిక్ష విధిస్తాడు. వ్యాలంటైన్ ను ఫిబ్రవరి 14న ఉరితీస్తారు. ఆ రోజు నుంచి వ్యాలంటైన్స్ ప్రేమకు చిహ్నంగా వ్యాలంటైన్స్ డే జరుపుకుంటారు. నిజానికి 1496లో ప్రపంచవ్యాప్తంగా ప్రేమికుల దినోత్సవాన్ని తొలిసారిగా జరుపుకున్నారు. 5వ శతాబ్దంలో రోమ్కు చెందిన పోప్ గెలాసియన్ ఫిబ్రవరి 14న వ్యాలంటైన్స్ డే జరుపుకోనున్నట్లు ప్రకటించాడు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 14న ప్రపంచవ్యాప్తంగా వ్యాలంటైన్స్ డే జరుపుకుంటారు. ఇది వ్యాలంటైన్స్ డే స్టోరీ. అయితే ఈ స్టోరీని కొంతమంది నమ్ముతారు, మరికొంతమంది నమ్మరు.